హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బంగారు అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు పవర్డ్ బై విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు క్వాలిటీలో క్వాంటిటీలో #1 అండ్ అల్లకాస్ ఎనీవేర్ ఎవ్రీవేర్ గో టు వేర్. ఆల్ రైట్, మా వాళ్ళు చాలా హుషారుగా ఉన్నారు. అసలే దిల్సుఖ్ నగర్ అంటేనే హుషారు అంటేనే దిల్సుఖ్ నగర్. ఈ రోజు మనం దిల్సుఖ్ నగర్ లో ఉన్నాం కాబట్టి సో ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో ఆల్ రైట్, ఎంటర్టైన్మెంట్ అంటే మేమిస్తాం రా, నీకేం తెలుసు అంటున్నారు మా వాళ్ళు. చూద్దాం ఏ రేంజ్ లో ఇస్తారో. హలో అండి, హాయ్, మీ పేరేంటి? పల్లవి. పల్లవిస్తారా అప్పుడప్పుడు? బావగారు గుండెలో పల్లవించవా నా గుండెలో అని ఎప్పుడు పాడాడు బావా? ఎప్పుడు పాడలేదు. అంటే ఏ సంవత్సరంలో మొదలైంది అని పల్లవించడం? 2006. ఏం పేరు బావగారి పేరు? రాజు. ఓకే, పల్లవి రాజు. సో సరదాగా ఒక క్వశ్చన్ అడుగుతాను, టక్కన ఆన్సర్ చెప్పాలి. సడన్ గా ఒక క్వశ్చన్ ఏంటంటే, మీకు సడన్ గా మీరు ఒక ఛాన్స్ ఇచ్చాం మారిపోవడానికి, ఎవరిలా మారిపోవాలనుకుంటారు? నేను మంచి బిజినెస్ మ్యాన్, ఉమెన్. బిజినెస్ ఉమెన్ ఇప్పుడైనా చేయొచ్చాక అదేముంది పెద్దది. ఇంకా బావ ఏం చేస్తాడు? ఆయన బిజినెస్సే. కాసేపు బావని ఇంట్లో 4 రోజులు కూర్చోబెట్టి నువ్వు ఎక్కువ అంతే, దడా 2 కోట్లు ప్రాఫిట్ చూపించి ఆ తర్వాత బావ రోజు ఇంట్లో నేను వంట చేస్తాను వెళ్ళే అంటాడేమో. వద్దులే మా బావ బ్లాక్ కూడా. అసలు ఈమెం అడుగుతారు. మీరు సడన్ గా చేంజ్ అవ్వాలంటే లైక్ ఏ హీరోయిన్ లో చేంజ్ అవుతారు? పోనీ హీరోయిన్ సమంత. బావకి సమంత అంటే బాగా ఇష్టమా? ప్రెసెంట్ అయితే లేరు. ప్రెసెంట్ అంటే ఆయనకి ఏమి హీరోయిన్ ఇష్టం లేదని అర్థం. నేనే హీరోయిన్ కదా. తెలివైన బావ. ఏం పేరు? పాపిరెడ్డి గారు. మీ అంత తెలివైన పర్సన్ అసలు ప్రపంచంలో లేడు. సో ఎప్పుడైనా అడిగావా ఏ హీరోయిన్ ఇష్టం అని? అడిగితే చెప్పేస్తారేమని అడగను. అడగకపోయినా నువ్వే నా హీరోయిన్ అని చెప్పుంటాడు. ఈమె ఇంకేం అడుగుద్ది? సో ఎలా మారుతావు? సమంతాలో మారుతావా? సమంతాలానే మారుతాను. సమంతాను చూసి పాపిరెడ్డి గారు ఎలా ఫీల్ అవుతారో ఏంటో. ముందు చేంజ్ అవ్వాలి కదా నేను. మీరు ఓం భీమ్ బుష్ అనండి. ఓం భీమ్ బుష్. రేపటి నుంచి పాపిరెడ్డి గారు సమంత మీ పేరు. ఓకే. ఓ బేబీ, ఓ బేబీ. వద్దులే, సింపుల్ గా టంగ్ ట్విస్టర్ చెప్తాను, మీరు దడదళ్ళాడించాలి. లాక్కోలేక పిక్కోలేక లోవర్ ట్యాంక్ బండ్ లో దాక్కున్న లోతుకుంట లోవరాజు, కక్కలేక మింగలేక కర్మాన్ ఘాట్ పారిపోయిన కనకాంబరాలు కనకరాజు. ఇదేంటి చెప్పకుండా అంత పెద్దగా? మరి టంగ్ ట్విస్టర్లు అంటే అంతే ఉంటాయి. రెడీ, స్టార్ట్. లాక్కోలేక పీక్కోలేక లోవర్ ట్యాంక్ బండ్ లో దాక్కున్న లోతుకుంట లోవరాజు, కక్కలేక మింగలేక కర్మాన్ ఘాట్ పారిపోయిన కనకాంబరాలు కనకరాజు. లాక్కోలేక పీక్కోలేక లోయర్ కుంట లంగరాజు. లోయర్ కుంట లంగరాజా? చెప్పు. లాక్కోలేక పీక్కోలేక లోయర్ ట్యాంక్ బండి కింద దాక్కుందా. బండి కింద అని భావన ఎన్నిసార్లు బండి కింద దోసిందో. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. సో పెళ్లి చూపుల దగ్గర నుంచి భావని రాజు అనే పిలుస్తావా? అప్పుడప్పుడు డార్లింగ్ బుజ్జి ఏవండి అని పిలుస్తా. పెళ్లి చూపుల్లో కూడా? పెళ్లి చూపుల్లో ఏం పిలుచుకోలేదా? పిలుచుకోలేదు. ఓయ్ అన్నావా? ఏమీ అనలేదు. అంటే పెళ్లి చూపులు ఆయన నిన్ను చూడాలి అంటే నువ్వు ఓయ్ అనాలి కదా. పోనీ హాయ్ హాయ్ కూడా అనలేదు. హాయ్ కూడా అనలేదు. ఆయన చూస్తే డైరెక్ట్. నువ్వెలా చూసావు మరి? ఇలా ఉండేదని వార చూపు చూసావా? చూసామంతే. చూసామా? అదే అది వార చూపా, స్ట్రైట్ చూపా, పక్క చూపా అని. చాలా శాఖలు ఉన్నాయా? సరే చెప్పు ఇప్పుడు. లాక్కోలేక పిక్కోలేక లోయర్ ట్యాంక్ బండ్ లో దాక్కున్న లోతుకుంట్లో అవరాజు, కక్కలేక మింగలేక కర్మాన్ ఘాట్ పారిపోయిన కనకాంబరం కనకరాజు. లాక్కోలేక పీక్కోలేక లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర దాక్కున్న లోతుకుంటా. ఎవరో ఒకళ్ళే ఏదో కుంటా. చెప్పు. మాకొచ్చింది తంట. లాక్కోలేక పీక్కోలేక లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఫైనల్ ఒకసారి చెప్తే ఎండ్ చేసేయాలి. ఓకే. లాక్కోలేక పీక్కోలేక లోయర్ ట్యాంక్ బండ్ లో దాక్కున్న లోతుకుంట లోవరాజు, కక్కలేక మింగలేక కర్మాన్ ఘాట్ పారిపోయిన కనకాంబరం కనకరాజు. లాక్కోలేక పీక్కోలేక లోయర్ ట్యాంక్ బండ్ లో దాక్కున్న లోతుకుంట లోయరాజు, కక్కలేక మింగలేక కర్మాన్ ఘాట్ పారిపోయిన కనకరాజు. అబ్బా, రాజుని తీసుకెళ్లి లోయలో వేసిందండి. ఓకే, గట్టిగా చెప్పట్లు. హలో అండి, మీ పేరేంటి? పరమేశ్వరి.
సో మామూలుగా ఈశ్వరి పరమేశ్వరి అంటేనే చాలా పవర్ఫుల్. అంటే భారీ శబ్దం వస్తుంది వెనకాల, స్ట్రాంగ్ ఉమెన్స్. బావ ఏం తట్టుకోలేక ఆయన ఏం చేస్తుంటాడు పాపం? సాఫ్ట్వేర్ ఐకేఎస్ లో. సాఫ్ట్. సో మీలాంటి హార్డ్ పర్సన్ కి సాఫ్ట్వేర్ నుంచి పెళ్లి చేసి ఎంత అన్యాయం చేశారండి. అందుకే మార్నింగ్ 8కి వెళ్తారు, ఈవినింగ్ 8కి వస్తారు. అచ్చా 12 గంటలు బావ, 10 గంటల డ్యూటీ, మిగతా 2 గంటలు ఏం చేస్తున్నాడు అంటావు? కంపెనీలో కూర్చొని నాకెందుకో డౌట్ కొడుతుంది కదా, ఏదోలో ఎంజాయ్ చేస్తున్నాడు అంటే కదా. ఆయన అటో కొన్నారు ఇటో కొన్నారు జర్నీ అని చెప్తాడు, కానీ మధ్యలో ఇంకో 2 గంటలు ఏదో జరుగుతుంది అని డౌట్ పడ్డా. జర్నీ చేయనివ్వండి, ఎంజాయ్ చేస్తున్నారు కదా, చేయనివ్వండి. పిచ్చిదానా, మధ్యలో ఇంకో 2 గంటలు ఏదో జరుగుతుంది అంటే జరగనివ్వండి, జరగనివ్వండి, ఇంటికైతే వస్తున్నారు కదా. ఏం పేరు బాబు పేరు? పాపిరెడ్డి. పాపిరెడ్డి గారు, మీకు అదిరిపోయి ఆఫర్ వచ్చింది, ఇక కొమ్మండి. సో రేపొద్దు పుట్టుక్కున మాట చెప్పాడంటే అప్పుడు చెప్పరన్న కాన్ఫిడెంట్. ఒకవేళ చెప్తే చెప్పరు, చెప్పితే చెప్పరు, అబ్బా చెప్తే చెప్పరంటున్నాను కదా. అబ్బా ఒకసారి చెప్తే చెప్పరు, ఊహించుకొని చెప్తే ఏం చేస్తావు? మీరు చెప్తారా? నేను చెప్తా. చెప్పండి అయితే. పాపిరెడ్డి బావా, నువ్వు ఒక పాపిరెడ్డి బావ కాదు, మీ మిస్సెస్ మీరు చెప్పండి. మా మిస్సెస్ కి నేను చెప్పే ఛాన్స్ ఇవ్వలేదు, అందుకే నిన్ను అడుగుతున్నా. మా హస్బెండ్ కూడా ఛాన్స్ ఇవ్వను నేను. సరే జాగ్రత్తగా విను. జిల్ జిల్ మనసే రివన్ టు ఎగసే, రై రై సొగసే రంగుల్లో మెరిసే. ఫాస్ట్ గా. జిల్ జిల్ మనసే రై రై ఎగిసే. అబ్బో ఆహా. తర్వాత చెప్పండి, మీరు చెప్పారు కదా, అయిపోయింది. జిల్ జిల్ మనసే రై రై ఎగిరిసే. నేను ఇందాక చెప్పాను ఆల్రెడీ. ఏమని? జిల్ జిల్ మనసే రయ్యంటూ ఎగసే, రై రై సొగసే రంగుల్లో మెరిసే. 2 కట్టి చెప్తాను. 2 ఒక్కలే. మళ్ళీ జాగ్రత్తగా విను. జిల్ జిల్ మనసే రయ్యంటూ ఎగిసే, రై రై సొగసే రంగుల్లో మెరిసే. రై రై సొగసే రంగుల్లో మెరిసే. నేను పాట పాడమన్నానా? సరే అయితే ఇది ఏడుస్తూ చెప్పు. జిల్ జిల్ మనసే రయ్యంటూ ఎగిసే, అయ్యో సొగసే. మరి అవుతా. జిల్ జిల్ మనసే రయ్యంటూ ఎగిసే. వేడవేంటమ్మా? నెక్స్ట్ చెప్పమ్మా. ఓకే, గట్టిగా చెప్పట్లు. ఆల్ రైట్, ఎంటర్టైన్మెంట్ మా వాళ్ళు కుమ్మేస్తున్నారు. ఇప్పుడు కొంచెం ఎంటర్టైన్మెంట్ పాళ్ళు పెంచుతున్నారు అనమాట. అంటే మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఓన్లీ సైగల్ బాబా, సైగల్ సైగల్ బాబా అనమాట. సో ప్రసన్న గారు తీసుకోండి. మీరు మాట్లాడడానికి ఛాన్స్ లేదు. మీరు ఓన్లీ యాక్షన్, మీరు ఓన్లీ రియాక్షన్. అచ్చు నేను మీకు హెల్ప్ చేస్తాను నేను. ఓ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కలజోడు, ధనస్సు కలజోడు పెట్టుకుంది, లాగింది, వేసింది, బాగా. బాహుబలి. 1 or 2? బాహుబలి. 1 or 2 అంటే 2 అని చెప్పు. బాహుబలి 2. 2 నేను 2 అని చెప్పానా? బాహుబలి రైట్ ఆన్సర్. స్టార్ట్. పుట్ట, పెద్ద పుట్ట, గుడి, గెస్. అర్థం కావచ్చు. ఆ ముందుకెళ్ళి ఇలా అనాలి. నవ్వుతారేటి? పెద్ద పెద్ద గుడి. మాట్లాడుతున్నారు ఏటో ఇలా చేస్తుంది. గోదావరి. కొండ మీద కోకిల ఎక్కడి నుంచి అరుస్తుందండి? గుడి. నేను ఇక్కడ ఇంటి తిన్నాను కదా, ఆ కొండ మీద కోకిల అరుస్తుందా, ఈ కొండ మీద కోకిల అరుస్తుందా? ఎదురు చూడడం కాదు, ముందు ముందు దాని ముందు. కో అటు చూడకండి, ఇటు చూడండి. కో కొండ. అది. తర్వాత అమ్మా అది. అదేంటి అది పట్టుకుపోతున్నారు? బంగారం ఎవరు పెట్టుకెళ్తారు? దొంగనా? కొండవీటి దొంగ. ఓకే, మొత్తానికి అద్భుతంగా దొరికారు. బట్ రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు. క్వాలిటీలో, క్వాంటిటీలో నెంబర్ 1.
ఆల్ రైట్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం గేమ్ జోన్. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి. ఆల్ రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్న ఆట బాల్ బామలు బాల్ అనే ఆట ఆడుతున్నాం. సో అక్కడ చాలా బాల్స్ ఉన్నాయి. ముగ్గురు కలిసి గ్రూప్ గా ఆడే ఆట. సో ఆ గ్రూప్ లో ఆ ఆట, ఆ విధానం అన్ని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఫస్ట్ పర్సన్ ఒక బాల్ దాని మీద తీసుకుంటారు. సో నెక్స్ట్ పర్సన్ చేతులు పెట్టకుండా దాంతో బాల్ క్యాచ్ చేయాలి. ఆ థర్డ్ పర్సన్ క్యాచ్ చేసే లోపల ఫస్ట్ పర్సన్ వచ్చి ఇందులో వేయాలి. సో మళ్ళీ మీరు బాల్ తీసుకుంటారు. సో వీళ్ళిద్దరు క్యాచ్ చేసే లోపల మీరు వచ్చి దాంట్లో వేయాలి. నేను ఇచ్చిన 1 minute టైంలో ఎన్ని బాల్స్ మీరు వేస్తారో నెక్స్ట్ కూడా ఇంకో టీం వస్తుంది. ఏ టీం ఎక్కువ బాల్స్ వేస్తే వాళ్ళే విన్. ఓకే, సో ముగ్గురు జాగ్రత్తగా ఒక అండర్స్టాండింగ్ లో ఆడాలి. రెడీ? రెడీ, 3, 2, 1 స్టార్ట్. మీరు వెళ్ళిపోయి బాల్ తీసుకోండి. అది Ten, 9, 8, 7, 5, 4 మీరు వేయకండి. 3, 2, 1 అండ్ స్టాప్. ఓకే, లాస్ట్ లో బాల్ యాక్చువల్ గా తీసుకున్న మేడం వేయాలి. మీరు ఇటు వచ్చి అది క్యాచ్ చేసి ఇందులో వేయాలి. సో మీరు వేసే లోపే ఆ మేడం వేస్తారు కాబట్టి ఈ బాల్ నేను తీసేస్తున్నా. సో 2 points. ఆల్రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం బాల్ బామలు బాల్ అనే ఆట. ముందుగా వచ్చిన టీం 2 పాయింట్లు సాధించారు. మరి నెక్స్ట్ టీం ఆ 2 పాయింట్లు క్రాస్ చేస్తారా లేదా ఇప్పుడు చూద్దాం. ఓకే, సో రెడీ, 3, 2, 1 స్టార్ట్. Ten, 8, 5, 2 మీరు రావాలి. 1 గో. ఓకే, ఓకే, ఫస్ట్ టీం 2 బాల్స్ తో 2 పాయింట్లు సాధించారు. నెక్స్ట్ టీం 1, 2, 3 బాల్స్ తో 3 పాయింట్స్ సాధించి విన్నర్స్ గా నిలిచారు. ఆల్రైట్, కంగ్రాచులేషన్స్. 3 పాయింట్లు సాధించి ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడిన బాల్ బామలు బాల్ ఆటలో విన్నర్స్ గా నిలిచారు. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనమే తన ఫ్యామిలీ అనుకుని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు సదాలక్ష్మి గారు. సదాలక్ష్మి గారు ఎలా ఉన్నారు మా? ఇప్పుడైతే ప్రజెంట్ గా బాగున్నా,
కానీ కొద్దిగా బాధ అయితే ఉన్నది మనసులో. సో ఇది మన ఫ్యామిలీ, మన కుటుంబం కాబట్టి మన ఫ్యామిలీ తోటే మనం షేర్ చేసుకోగలుగుతాం. చెప్పండి అమ్మా, ఏం జరిగింది? 84లో మా నాన్నగారు చనిపోయారు. నాకు 14 years అప్పుడు. ఓకే, ఎందుకు చనిపోయారు నాన్నగారు? నాన్నగారు మిల్లో డ్యూటీ చేసేవాడు. అప్పుడు 300 రూపాయల శాలరీ నాన్నకి. రైస్ మిల్లో చేసేవాడు. నైట్ డ్యూటీకి వెళ్ళిండు. నైట్ డ్యూటీ కదా, కొద్దిసేపు పడుకుందామని పడుకుంటే అవన్నీ బస్తాలన్నీ పడి చనిపోయాడు. ఊపిరాడక చనిపోయాడు. మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. మీరు ఎంతమంది పిల్లలు? నలుగురు అమ్మాయిలా? అది పెద్దదాన్ని నేనే. నలుగురు అమ్మాయిలే? కాదు, 2 తమ్ముళ్ళు 1 చెల్లెలు. 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు, మీరు పెద్ద? నేనే పెద్ద. మీకే 14 years అంటే ఆయన చనిపోయేటప్పుడు మిగతా వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు? చాలా చిన్న పిల్లలు. అయితే నాకు అత్త కొడుకుతోటి చిన్నప్పటి నుంచి అప్పుడు పేర్లు పెట్టేవాళ్ళు కదా, ఆయన ఉన్నప్పుడే నా బిడ్డని ఇస్తా అని చెప్పేవాడు అనమాట నాన్న. అట్లనే మా అత్తగారు ఒప్పుకున్నారు, చేసుకున్నా కూడా మా హస్బెండ్ చాలా మంచివారు. ఈయన చనిపోయారు అని ఇంక ఇమీడియట్ గా వాళ్ళు పెళ్లి ఐదో నాన్న చనిపోయిన 5వ నెలలో పెళ్లి చేశారు. నా భర్త చాలా మంచివాడు. వీళ్ళ ముగ్గురికి కూడా పెళ్లిళ్ళు చేశాడు. ఆయనే మిగతా 3 పిల్లల్ని చూసుకున్నారు, పెళ్లిళ్ళు చేశాడు, చాలా హెల్ప్ అవుట్ చేశాడు. అమ్మ ఏం చేసేది? ఇప్పుడు నాన్నగారు సడన్ గా చనిపోయారు, ఆయన చేతిలో 300 వచ్చేది. కిరాణం, గ్రైండరు. కిరాణా షాప్ పెట్టుకొని ఇంటిని లాక్కొచ్చారు. కిరాణం, గ్రైండరు. ఒక్కొక్క రోజు అసలు రేపు తినడానికి కూడా ఉండేది కాదు మాకైతే. అమ్మ రేపు లేదు కదమ్మా అని అడిగేదాన్ని. పెద్దదాన్ని రేపు కదమ్మా అని చెప్పేది. చాలా స్ట్రాంగ్ మా అమ్మ. ఆ టైం కల్లా ఎట్లనో కొట్లో వడ్లు వచ్చాయి, వడ్లు దంచి అన్నం ఉండి మాకు పెట్టేది మా అమ్మ. అంటే 9 పిల్లలు, హస్బెండ్ లేరు, అండ్ ఆమె చిన్న వయసే. సో అమ్మకు కూడా 9వ సంవత్సరమే పెళ్ళయిందంట. సో మీరు 14 సంవత్సరాలు నాన్నగారు చనిపోయారంటే తనకి చిన్నదే, బట్ అయినా 9 లాక్కొచ్చారు ఏదో ఒకటి చేసుకుంటూ. ఇప్పుడు కొంచెం అమ్మకి హెల్త్ చాలా ట్రబుల్ అవుతుంది 1.5 year నుంచి. అది కూడా మా పిల్లలే చూపిస్తున్నారు. 2 తమ్ముళ్ళు ఉన్నారు, మంచి పొజిషన్లోకి వచ్చి కూడా అమ్మని పట్టించుకుంటలేదు. అదేంటి అంత కష్టపడి వచ్చి కూడా వాళ్ళకి ఆ కష్టం వాల్యూ తెలియదు. అందుకే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంత ముందుకు వచ్చి ఇది చూసి కూడా వాళ్ళు మారాలి. అమ్మ మన ఇంత కష్టపడి పెంచింది, మనం ఒక పొజిషన్కి వచ్చినాము, తల్లిదండ్రులు చూడాలి అని అందరికీ తెలవాలన్న ఉద్దేశంతో నేను చెప్దామనుకున్నా. నేను అమ్మ ఎవరి దగ్గర ఉన్నారు ఇప్పుడు? అమ్మ ఇంకో తమ్ముడు ఉంటాడు, చెల్లెలు ఉంది, అక్కడనే ఉంటుంది. నిన్ననే వచ్చిపోయింది నా దగ్గరికి. 1.5 year నుంచి తనకి ఆరోగ్యం బాగుండట్లే. మీ దగ్గర పెట్టుకోలేకపోయారా పోనీ? మా దగ్గర పెట్టుకుందామంటే ఇంకో తమ్ముడికి కరెంట్ షాక్ వచ్చింది. కొంచెం మైండ్ అనేది అప్సెట్గా ఉంటుంది ఆయనకి. ఇక అక్కడనే ఉంటుంది అనమాట అమ్మ. మా నాన్నగారు ఇప్పటికీ గుర్తొస్తాడు. ఎవరిని పిల్లలు నాన్న అంటే అయ్యో నేను మిస్ అయిపోయానే. నాన్నే లేక మనం ఇంత బాధపడుతున్నాం, అమ్మ లేకపోతే మనకి ఎట్లా? అమ్మని చూసుకోవాలి, హెల్త్ బాగాలేదు, అమ్మకి దగ్గరుండి మన సపోర్ట్ ఇవ్వాలని వాళ్ళు ఎందుకు అనుకుంటారు? లేదో భగవంతుడికే ఎరక. నాన్న లేని బాధ నాకు చాలా ఉంది. అమ్మ కూడా మిస్ చేసుకుంటానని చాలా బాధపడుతున్నాం, హెల్త్ బాగాలేదు కాబట్టి. ప్రతి ఒక్కరికి పిల్లలు ఉంటారు, ఏదో ఒక టైంలో వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు, అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. బట్ ఇప్పుడు మాత్రం అమ్మ మీరు చూసుకోవాలని ఆరాట పడుతున్నారు కాబట్టి మీ దగ్గర పెట్టుకొని అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. సో మీ 2 అబ్బాయిలు వాళ్ళు కూడా చూసుకుంటారు అమ్మమ్మని జాగ్రత్తగా. చాలా బాగా అమ్మమ్మ అంటే చాలా ఇష్టం మా పిల్లలు. సో భారతి గారు ఈ విధంగా అయినా హ్యాపీగా ఉంటే మనకు అదే కావాలి. తను ఉన్న రోజులు హ్యాపీగా, ఏ కష్టం లేకుండా ఆరోగ్యంగా ఉంటే సో ఇంకా అంతకంటే కావాల్సిందేంటి. సో అమ్మ సదలక్ష్మి గారు మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండండి, అమ్మ ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంది. సంతేనా? అసలే ఇప్పుడు ఇక్కడికి వచ్చారంటే ఇంకా నవ్వుతూ ఉండాలి మీరు. మీరు ఎగ్జాక్ట్లీ వాణిశ్రీలానే అనిపిస్తున్నారండి. కమాన్, సూపర్. ఇలానే నవ్వుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది మీ ఫ్యామిలీ అనుకుని వచ్చినందుకు. మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, అమ్మ కూడా ఆరోగ్యంగా ఉండాలి. సో ఇది మీ ఫ్యామిలీ అనుకొని మనం అందరూ ఒకటే కుటుంబం అనుకుని వచ్చారు. మా అందరి గుర్తుగా చిన్న కానుక. ఇది ఈ రోజు మన దిల్సుఖ్ నగర్ లో బామలు సత్యభామలు ఎపిసోడ్. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు. బాయ్.